హాయ్ పిల్లలు, నేను ఒక కథ చెప్తాను, వింటారా? ఒక నందనవనంలో ఒక ఏనుగు ఉండేదన్నమాట. అది బాగా నడిచి 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 అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఇలా ఆలోచించిందనమాట. నా శరీరం చూసినప్పుడల్లా నాకు చిరాకేస్తుంది. మిగిలిన జంతువులన్నీ చాలా చురుకుగా ఫాస్ట్గా పరిగెడుతున్నాయి. నేనేమో ఇలానే నాకేమో అలా ఉండాలనిపిస్తుంది, ఫాస్ట్గా యాక్టివ్గా ఉండాలనిపిస్తుంది అని ఏం చేసింది, తపస్సు చేసింది. అందుకు ఎక్క అది అందుకోసం దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఆ క్షణంలో అది నేను చిన్నగా ఉండాలి అని అడిగింది. అప్పుడు సరేనని వరం ఇచ్చేశాడు. నాకు ఈ పెద్ద శరీరం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఇబ్బంది పడుతున్నాను, ఎటు ఫాస్ట్గా పరిగెత్తలేకపోతున్నాను, నాకు చిన్న శరీరాన్నిగా మార్చు అని అడిగింది. సరే అలాగే అని చెప్పేసి ఇచ్చాడు. ఒక్క క్షణంలో అది చిన్నదిగా మారిపోయింది. ఆ ఆనందానికి అంతులు లేకుండా పోయి ఎగురుకుంటూ ఇతర జంతువుల దగ్గరికి వెళ్ళింది. మొదటగా ఆశ్చర్యపోయిన ఈ జంతువులన్నీ, ఏంటిది ఇలా చిన్నగా అయిపోయింది, ఏనుగంటే ఎలా ఉంటుంది అనుకుంటే ఇలా వింత వింతగా చూస్తూ నవ్వుతూ హాస్యంగా చూస్తూ ఉండే. గర్వంతో చూసే జంతువులు కూడా ఇప్పుడు ఏనుగుని ఏంటిది అని అంటున్నాయి అనమాట. పులి సింహాన్ని చూసిన వెంటనే ఏనుగు భయంతో అక్కడ నుంచి పారిపోయింది. ఒక్కసారి ఎప్పటిలాగే స్నానానికి చెరువులో వద్దకు వెళ్ళి దాంట్లో దూకింది. దానికి శరీరం చిన్నది కదా, అది ఈత కొట్టలేక మునిగిపోయింది. ఇలా అయితే నేను ఈత కొట్టలేను, తీరానికి వచ్చి బాధపడి అప్పుడు మళ్ళీ దేవుడికి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తపస్సు చేసింది. అప్పుడు ఏమైంది మిత్రమా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు ఏమైంది, ఇంత బాధగా ఉన్నావు అని అడిగారు. అవును, నేను చిన్నదానిగా మారాలనుకున్నాను, కానీ ఎవరూ నన్ను గౌరవించటం లేదు. నేను మళ్ళీ నీటిలో కూడా మునిగిపోతున్నాను. నాకు నా అసలు శరీరమే కావాలి, ఇది నాకొద్దు, మనల్ని మనం అని అంది. అప్పుడు దేవుడేమన్నాడు, మనల్ని మనం అంగీకరించాలి, ఇతరులకు గౌరవం లభిస్తుంది. మనల్ని మానుకొని ఇతరులాగా మారాలనుకుంటే నిజమైన విలువ ఉండదు. ఇప్పుడు అర్థమైందా? అవును అని ఏనుగు తల ఇలా ఊపిందనమాట. నాకు నా శరీరమే కావాలి అంతే. మళ్ళీ పెద్ద ఏనుగుగా మళ్ళీ మారిపోయింది. అప్పుడు ఏనుగు హ్యాపీగా ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.